ప్రపంచంలోనే పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం అంటే భక్తులు స్వామివారి అనుగ్రహంగానే భావిస్తారు. అయితే శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీ పదార్థాల నాణ్యతా పరీక్షలను ల్యాబ్ లేకపోవడం శోచనీయం. 2022లో ల్యాబ్ ఏర్పాటు కోసం అప్పటి కేంద్ర సర్కారు 25 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అయితే నాడు టీటీడీ అధికారుల నిర్లక్ష్య తీరు వల్ల ల్యాబ్ ఏర్పాటు కాలేదు. నిధులు తిరిగి వెళ్లిపోయాయి. దీనిపై స్వతంత్ర న్యూస్ అందిస్తున్న ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన తిరుమల లడ్డు ప్రసాదం, తిరుమల లడ్డు రుచిలో, రూపంలో, పుణ్యఫలాలు ఇవ్వటంలో అన్నింటా స్వామివారి లడ్డు ప్రసాదం నెంబర్ 1గానే ఉంటుంది. లడ్డు ప్రసాదం అంటే సాక్షాత్తు శ్రీవారి అనుగ్రహమే అని భక్తులు భావిస్తారు. అందుకే అతి పవిత్రంగా లడ్డు ప్రసాదాన్ని భావించి కళ్ళకద్దుకొని మరీ నోట్లో వేసుకుంటారు. దేశంలో ఎన్నో దేవాలయాల ప్రసాదాలు రుచితో పోల్చితే తిరుపతి లడ్డు రుచియే ప్రత్యేకమని భక్తులు వ్యాఖ్యానిస్తారు. 1803 నుంచి దేవస్థానంలో ప్రసాదాలను విక్రయాలు ప్రారంభమైనట్లు తిరుమల ఆలయ చరిత్ర చెబుతోంది. తొలుత బూందీ ప్రసాదం, అనంతరం లడ్డూగా మారింది. లడ్డూ తయారీకి వాడాల్సిన సరుకుల మోతాదును దిట్టం అని పిలుస్తారు. తొలిసారిగా టీటీడీ పాలక మండలి దీనిని రూపొందించింది. రోజురోజుకు పెరుగుతున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని 2001లో దిట్టాన్ని సవరించారు. దీనిని పడితరం దిట్టం స్కేలుగా పిలుస్తారు. 5100 లడ్డూలు తయారు చేయడానికి ఆవు నెయ్యి 185 కిలోలు, శనగపిండి 200 కేజీలు, 400 కేజీల చక్కెర, జీడిపప్పు 35 కేజీలు, ఎండు ద్రాక్ష 18 కేజీలు, కలకండ 10 కేజీలు, యాలకులు 5 కిలోలు వినియోగిస్తారు. మొత్తం మీద 5100 లడ్డూల తయారీకి 852 కేజీల సరుకులను వాడతారు. తిరుమలలో రోజువారీ సగటున 3 లక్షల పైబడే లడ్డూలు తయారు చేస్తారు. ఉత్సవాల సందర్భంగా ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. వీటి తయారీ కోసం రోజుకు సగటున 12 నుంచి 15,000 కిలోల నెయ్యిని వినియోగిస్తారు. ప్రతి 6 నెలలకోసారి టెండర్ ద్వారా నాణ్యమైన ఆవు నెయ్యిని మంచి పేరున్న డైరీల నుంచి కొనుగోలు చేయాలని రూలుంది. అయితే లడ్డూ తయారీకి అవసరమైన సరుకుల నాణ్యతను పరీక్షించేందుకు అవసరమైన సొంత ల్యాబ్ను టీటీడీ ఏర్పాటు చేసుకోలేకపోయింది. 2019-24 సంవత్సరాల మధ్యలో అప్పటి కేంద్ర సర్కారు ఈ అంశంపై దృష్టి సారించింది. ల్యాబ్ ఏర్పాటు కోసం 75 కోట్ల రూపాయల ప్రతిపాదనలో 25 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు సమాచారం. నిధులు మంజూరు చేశాక ఇందుకు సంబంధించి తిరుమలలో ల్యాబ్ నిర్మించుకోవాలని కేంద్రం టీటీడీని కోరింది. అయితే నాడు ల్యాబ్ ఏర్పాటుకు అధికారులు చొరవ చూపించకపోవడంతో నిధులు తిరిగి కేంద్రానికి వెళ్లిపోయినట్లు తెలిసింది. నాడు ల్యాబ్ ఏర్పాటై ఉంటే లక్షల కిలోల నెయ్యిని పరీక్షించేందుకు అవకాశం ఉండేదని తెలుస్తోంది. ప్రతి 6 నెలలకు 30 లక్షల కేజీల ఆవు నెయ్యిని టీటీడీ వివిధ డైరీల నుంచి కొనుగోలు చేస్తోంది. నాడు అధికారులు ఎందుకు ల్యాబ్ ఏర్పాటుకు స్పందించలేదన్న విషయంపై సిట్ అధికారులు దృష్టి సారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ దిశగా సిట్ అధికారులు స్పందించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.